రీల్స్ కలిపిన ప్రేమ పండంటి కాపురంలో చిచ్చురాజేసింది. తన భర్త పరాయి యువతితో ప్రేమాయణం సాగించడం భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రత్యూష హసన్పర్తిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భర్త సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ యువతితో సృజన్ ప్రేమ వ్యవహారమే ప్రత్యూష మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రీల్స్ కలిపిన ప్రేమ పండంటి కాపురంలో చిచ్చురాజేసింది. తన భర్త పరాయి యువతితో ప్రేమాయణం సాగించడం భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రత్యూష హసన్పర్తిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భర్త సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ యువతితో సృజన్ ప్రేమ వ్యవహారమే ప్రత్యూష మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, వరంగల్లో మహిళా డాక్టర్ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, వరంగల్ అయితే ఆత్మహత్య కలకలం చెప్తున్నది. ఇప్పుడు డాక్టర్ ఆత్మహత్య ఏదైతే ఉందో తన భర్త వేరే మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న వారి భర్త ఆ హాస్పిటల్ ప్రమోషన్ కోసం అని చెప్పేసి బుట్టబొమ్మ అనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ఒక అమ్మాయితో అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ భార్య అయితే ఎవరి ఉందో ప్రత్యక్షతో గొడవలు స్టార్ట్ కావడంతో ఆ ప్రత్యక్షకున్న వీరి మధ్య గొడవ కావడంతో ఇద్దరికి ఆ భార్య అయితే ఎవరైతే ఉన్నారో వారికి వివాహేతర సంబంధం పెట్టుకున్నారు, మీకు విడాకులు ఇస్తామని చెప్పడంతో ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు బాగా స్టార్ట్ అయ్యి మాట పెరిగి నిన్న ఉదయం ఇద్దరి మధ్య తెలుగులాట జరిగింది. దీనికి మనస్తాపానికి గురైన ప్రత్యూష ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా ఉండగా బొచ్చబొమ్మ అలియాస్ భానుమతి శృతి వల్లనే తన కూతురు ఈ దుస్థితి పడిందని డాక్టర్ గా వ్యవహరిస్తున్న రామ్ కిషన్ అతను ఈ ప్రత్యూష వల్ల ఫాదర్ అతను కూడా ఆరోపిస్తున్నారు. తన వల్లనే నా కూతురు ఆత్మహత్యకి చేసుకుందని వాళ్ళ అనుమానాలు కూడా ఉన్నాయని, తన బాడీపై ఏదైతే ఉందో తన బాడీ పైన దెబ్బలు కూడా అంటే కొన్ని చోట్ల దెబ్బలు కూడా ఉన్నాయని దీనిపైన పూర్తిగా విచారించాలని కోరుతున్నారు. రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ప్రత్యూష అయితే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు అనాథాలు అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే చిన్న పాప సుమారు 7 నెలల పాప కూడా ఉంది. ఆ పాపను చూసి ఉన్నవారు మాత్రం కన్నీరు వినిపిస్తున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ అశోక్.